హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన కాచిగూడ రైల్వే స్టేషన్ రోజు వేలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చే ఈ చారిత్రక స్టేషన్కు నేటితో 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ స్టేషన్ వెనుక ఎంతో చరిత్ర ఉంది. నిజాం కాలం నుంచి నేటి వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ వరకు. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఈ చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కాచిగూడ రైల్వే స్టేషన్ను 1916లో ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. ఈ భవనం గోతిక్ ఆర్కిటెక్చర్ శైలిలో చుట్టూ మినార్లు, మధ్యలో డోమ్లు ఉండేలా నిర్మించారు. ఈ స్టేషన్ అప్పట్లో నిజాం స్టేట్ రైల్వేకు ప్రధాన కేంద్రంగా పనిచేసింది. రైల్వే స్టేషన్ బిల్డింగ్ చారిత్రక వారసత్వంగా గుర్తింపు పొందింది. కొత్త నిర్మాణాలు వచ్చినా పాత స్టైల్ చెడగొట్టకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023లో స్టేషన్కు గ్రీనరీ ప్లాటినం అవార్డు, సోలార్ ఎనర్జీ అవార్డులు కూడా వచ్చాయి. రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియం భారతీయ రైల్వే చరిత్రను ప్రత్యక్షంగా చూపుతుంది. బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజన్ నుంచి నేటి వందే భారత్ ఎక్స్ప్రెస్ వరకు అన్ని మైలురాళ్లను ఇందులో ప్రదర్శించారు. 1916లో ప్రారంభం వేళ జరిగిన ఫోటోను కూడా మ్యూజియంలో భద్రపరిచారు. నేడు స్పెషల్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ డే స్పెషల్. ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు విద్యార్థులు, ప్రయాణికులు మ్యూజియంను ఉచితంగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. అదే రోజున అంటే ఇక్కడే పెయింటింగ్, వ్యాసరచన పోటీలు కూడా జరుగుతున్నాయి. చివరగా కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక స్టేషన్ మాత్రమే కాదు, అది నిజాం చరిత్రకు, భారతీయ రైల్వే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం. ఈ 109 ఏళ్ల ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప వారసత్వం. ఈ చారిత్రక స్థలాన్ని మనం పరిరక్షించుకోవాలి. మీరు కూడా ఓసారి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ చరిత్రను ప్రత్యక్షంగా అనుభవించండి, ఒకవేళ చూడకపోతే. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్, ఇలాంటి ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.